Garuda Express, an international courier service. హిందువులు తమ పూజా మందిరంలో వివిధ దేవుళ్ల విగ్రహాలను చిత్రపటాలను ఉంచి పూజిస్తారు. 33 కోట్ల మంది దేవతల్ని ఒక చోట చేర్చి పూజించటం ఎవరికీ సాధ్యం కాదు. అయితే మందిరంలో ఇంత సంఖ్యలోనే దేవుడి విగ్రహాల్ని ఉంచి పూజించాలనే పరిమితి లేదు. కానీ తప్పనిసరిగా ఉంచాల్సినవి కూడా పండితులు పేర్కొంటున్నారు. కుటుంబ సభ్యులు శాంతి శ్రేయస్సు కోరుకుంటే తప్పనిసరిగా ఈ 3 విగ్రహాలను పూజా మందిరంలో ఉంచాలి. పసుపుతో గాని బంగారంతో గాని చేసిన వినాయకుడి విగ్రహాలను పూజామందిరంలో ఉంచితే వాస్తు దోషాలు నివారణ అవుతాయి. పసుపు పుత్తడి రెండిటి వల్ల ఒకే విధమైన ఫలితం ఉంటుంది. స్వయంగా పసుపుతో గణనాథుడి ప్రతిమను తయారు చేసి మందిరంలో పెట్టి పూజించాలి. నిమ్మ లేదా రావి లేదా మామిడి చెట్టు కలపతో చేసిన గణేశుడి విగ్రహాలు ఎంతో పవిత్రమైనవి. ఎందుకంటే రావి చెట్టును త్రిమూర్తి స్వరూపం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా లక్ష్మీదేవిగానూ భావిస్తారు. వీటితో తయారు చేసిన విగ్రహాలను పూజిస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలు దూరమైపోతాయి. చాలా మంది శివుడి ప్రతిమ ఇంట్లో ఉంటే అదృష్టమని నమ్ముతారు. కానీ పూజా గది లేక పీఠంపై ఎప్పుడూ ఒకే ప్రతిమ ఉండేట్లు చూసుకోవాలి. 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రతిమలు పూజా గదిలో ఉంటే మీ శక్తిని అడ్డుకుంటాయి. ధ్యానంలో ఉన్న శివుడు ప్రతిమ వల్ల సహజంగా ప్రశాంతమైన శక్తి లభిస్తుంది. నృత్యం చేస్తున్న నటరాజు రుద్ర రూపానికి ప్రతీక. ఇది చాలా శక్తివంతమైంది. దీన్ని మినహాయిస్తే దుందుడుకు స్వభావం తగ్గిపోతుంది. విన్నారు కదా? తప్పకుండా ఇలా మీరు పాటించండి. మీకు అంతే మంచి జరుగుతుంది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.